కాశీ లోపల ఏమిటయ్యా పూజారు అంత స్థితిగా కూర్చున్నావు? నేను వచ్చేసాను, పూజ ప్రారంభించు. అబ్బా తొందర పడకండి, ఇంకా వేళ కాలేదు. మనం వచ్చినా ఇంకా వేళ కాలేదంటాడేమిటి? ఇదేదో తిరగసలగ్గానే ఉందండి, మేడం కన్నా ఎదురుతూ ఉంది. అశోభం జరుగుతుంది. రండి రండి, దయచేయండి లక్ష్మీపతి గారు, తమరా కోసమే ఎదురు చూస్తున్నాను. దయచేయండి. నమస్కారం నమస్కారం నమస్కారం. రామరాజు కులాసా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. నేను కూడా పెందలగాడే వచ్చావాడిని, కానీ ఊళ్ళో 1,00,000 పనులు ఏమీ తిరుబడి కావటం లేదు. ఒకటి కష్టం నేనే చూడాలి, మరొకటి కొంప నేనే నిలబెట్టాలి. కోడి తగాదా నేనే తెచ్చాలి, కోర్టు తగాదా నేనే పరిష్కారం చేయాలి. అయినా నేనేం పెద్ద లేటు కాదు. కాకపోతే పని పాట లేని వాళ్ళు ప్రసాదం కోసం ప్రొద్దున్నే గుళ్ళోకి వచ్చి కూర్చుంటారు. ఏం కైలాసం, ఏమంటా? ఈ లెక్కేం కాదులేండి. కన్నదరాని కారణం తెలిసిపోయిందండి. ఏమిటది? లక్ష్మీపతికి పెద్దరికం వచ్చేసింది, మన పరువు దెబ్బతినేసింది. అయ్యా హారతి. ఏమయ్య పూజారి, అయ్యా పూజలు అర్చనలు ప్రసాదాలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? ఇక నుంచి మీ నీడలో ఉండబోయే ఆ తల్లికి అన్ని సవ్యంగానే జరుగుతాయి బాబు. ఆ హారతి ఎలా తగలే? సరే, నేను వస్తాను. అయ్యా ప్రసాదం పంపించు. అన్నట్టు రామరాజు, నీకేదో బాకీ ఉన్నానని ఇంటి మీదకి వచ్చి అగ్గి మీద గుగ్గిలమయ్యా. ఆ బాకీ కాగితాలు పంపించు. ముష్టి డబ్బు అనా పైసలతో సహా నీ ముఖాన్ని పారేస్తా. పదబాబు రామ్మ. యావయ్యా పంతులు, నీకు హారతి ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు, నీకేం వచ్చింది తెగులు? నాకేం తెగులు రాలేదు బాబు, ఆ లక్ష్మీపతి బాబు గారికి స్థిరొచ్చింది, దాంతో అందరిలోనే మార్పు వచ్చింది. కైలాసం, ప్రసాదం ముక్కలు తిని నేను వదిలిపెట్టిన విస్కీ చుక్కలు నాకే ఆ పూజారి గాడి అంత అవమానం చేశాడయ్యా. అది వాడు తప్పు కాదండి, మనిషి అనేవాళ్ళు లెక్కే అంత. వాడిని అంటున్నారు కానీ మీ దగ్గరికి వచ్చి మీ దర్శనం చేసే పెద్దలందరూ ఇప్పుడు ఏమయ్యారండి? వీళ్ళు లక్ష్మీపతి అరిగెక్కేశారు. కారణం ఏమిటండి? మీరేమో వట్టి దర్శనాలు ఇచ్చేవారు, ఆయనేమో కాఫీ టిఫిన్లు 2 కూడా ఇస్తున్నాడు. మీరు ఏమీ అనుకోనంటే నేనేమనుకోని చెప్పు. నాకు కూడా ఆయన అరిగెక్కేయాలంటే ఉందండి. నీకు విశ్వాసం నశిస్తోంది. విశ్వాసాన్ని ఏముందిలేండి, ఎవరి టైం బాగుంటే వాళ్ళ మీదే పెరిగిపోతూ ఉంటుంది విశ్వాసం. అనుకోకుండా లక్ష్మీపతికి ఐశ్వర్యం కలిసి వచ్చింది, ఎంగిలి మెతుకులాగా జనం మీద రూపాయలు చల్లుతున్నాడు, వీళ్ళు ఎగబడిపోతున్నారు. వేశానొక పథకం, చూద్దుగానే ఏమవుతుందో. తర్వాత నీకో విషయం చెప్పాలి. ఏంటండి? అతని అరుగెక్కేసిన అందరినీ వదిలేసినట్టు నిన్ను వదిలేస్తాను అనుకోకు. కళ్ళజోడుతో సహా మొహం పచ్చడైపోద్ది. అయ్యి బాబోయ్, నేను ఏదో సరదాగా అన్నానండి, మీరు సీరియస్ గా తీసుకున్నారా? అయ్యి బాబోయ్, సరదాగా. ఓహో, అది టీవీ దర్జా అంటే. ఏ బావనావా సోచలమా? అమ్మాయి బావనావా? ఇదిగో కైలాసం, అయ్యా, పెద్దామకి పట్టు చీర, అమ్మాయికి సిల్కు చీర, మరి జ్యోతమ్మకి జరీ చీర. అలాగే అన్ని ఇక్కడికి చేరి. రామరాజు, ఏమిటి ఏమిటి హడావుడంతా? ఏమీ లేదు లక్ష్మీపతి గారు, గడిచిపోయిన రోజులన్నీ కూడా పీడకల్లు, నా మనసులో ఏమీ లేదు. సరే, మీ మనసు ఎలాగో తెల్ల కాగితమే, మాట్లాడమేమయ్యా కైలాసం. అయ్యా, తమరు ఏమనుకోనంటే నాదొక చిన్న మనవి. ఏమిటయ్యా? తమరు ఏ నక్కను తొక్కొచ్చారో దాని అడ్రస్ నాకు చెప్తే నేను కూడా వెళ్ళి నా కుడికాలతో 4-5 సార్లు తొక్కేసి వస్తాను. అప్పటికైనా నా లెక్క ఏదైనా మారుతుందేమో. అదేమిటయ్యా? అంతేనండి, ఒక పక్క లక్ష్మి వచ్చి ఇంట్లో పడిందా, మరో పక్క 90 పైసా కట్నం అక్కర్ లేకుండా రామరాజు గారితో వియ్యం అనుకోబోతున్నారా? ఏమిటయ్యా నువ్వు అనేది? వినండి మరి, ఈ శుభ సమయంలో మీరు బాకీ ఉన్న కాగితాలన్నీ కూడా రామరాజు గారు చింపైపోతున్నారా? ఇంకా మాటలు ఎందుకు లేవయ్యా? ఓ పక్కన మేము వియ్యంకులు అవుతుంటే మా మధ్య కాగితాలు బాకీలునా? అమ్మా సువర్చలమ్మా, మేం మంచి రోజు చూసి ఇంటికి వచ్చాం. మీరు తొందరలో అనేస్తే ముహూర్తాలు పెట్టించేస్తా. కానీ అబ్బా అక్క, బావగారు అమాయకులైన సంగతి మన అందరికీ తెలుసు, అని చేత నువ్వే విషయంలో కలగజేసుకుని ఈ శుభకార్యం జరిపించాలి. అది కాదు. అబ్బా, మీరు ఏం మాట్లాడండి బాబు. బావగారు, మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మా అక్కయ్య మీతో మాట్లాడుతుంది. అక్కయ్య వస్తాం, సుందరి వస్తాం, బావగారు సెలవు. అయ్యా, ఏమీ మాట్లాడుకురా. ఏమిటా ఇది? తుఫాన్ లాగా వచ్చి మనల్ని ఒక్క మాట కూడా మాట్లాడివ్వకుండా అన్ని తనే మాట్లాడేసి మన సంబంధం ఖాయమనుకున్నట్టుగా వెళ్ళిపోతాడు. ఏమిటి? మన అభిప్రాయం తెలుసుకున్నక్కర్లా? అదేమిటండి, బంగారం లాంటి సంబంధం, పైగా మనమ్మాయే కావాలని వచ్చారు. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాన్ని కాదనకూడదండి. ఏమిటో మాట్లాడేది? రామరాజు విషయం తెలుసుకోవడానికి. అదేమిటండి, ఒక్క ఊళ్ళో ఉన్నప్పుడు మనస్పర్ధలు రాకుండా పోతాయా, సర్దుకోకుండా ఉంటామా? అవును మావయ్య, మీరు ఇంకేం మాట్లాడకుండా వెంటనే ఈ పెళ్లికి ముహూర్తం పెట్టించేయండి. మీరేమంటారు? నేను మటుకు ఏమంటాను,
ఇంత గొప్ప సంబంధం వచ్చిన తర్వాత ఎవరు ఏమనకుండా ఉంటేనే మంచిదంటాను. శుభస్య శీఘ్రం, ఆలోచించిన ఆశాభంగం. అవును నాన్న, ఒక వారం రోజుల్లో పెళ్లి జరిపించాడు మంచి నాన్న. సరే, మీరు అందరూ ఇష్టపడితే నేను ఒక్కనే ఎందుకు కాదనాలి? అలాగే కానివ్వండి. అదిగో అమ్మాయి జ్యోతి కూడా వచ్చేసింది. జ్యోతి, రావమ్మ మరదలమ్మ. జ్యోతి అని పేరు పెట్టినందుకు నిజంగానే మా అందరి కళ్ళకి వెలుగునిచ్చేదాన్ని అయ్యావు. అది పుట్టిన నక్షత్రమే అలాంటిదమ్మా. నన్ను అడిగితే మన ఇంట్లో అందరి పాలిట అదృష్ట దేవత జ్యోతి అంటాను. అందుకే అంతటి లక్షాధికారి రామరాజు గారు తనంతటి తానుగా మన ఇంటికి వచ్చి నిన్ను తన ఇంటి కోడని చేసుకుంటానన్నారు. నాన్న, ఏమిటిదంతా? వాళ్ళు చెప్పేదంతా నిజమా? అవునమ్మా, లక్ష్మి వచ్చిన వేళ విశేషం. ఇంతకాలం మనతో విరోధంగా ఉన్న రామరాజు వినయంగా చేతులు కట్టుకుని ఈ కానుకలన్నీ తీసుకొచ్చి మీ అమ్మాయిని మా కోడలుగా చేసుకుంటానని ప్రాధేయపడి అడిగాడమ్మా. అందుకు మీరేమన్నారు? సరే అన్నారా? ఇంత పెద్ద సంబంధం వస్తే ఏ తల్లిదండ్రులైనా ఎలా కాదంటారమ్మా? గొప్ప సంబంధం. మనకు డబ్బు రానంత కాలం మనల్ని హీనంగా ఎందుకు పనికిరాని వాళ్ళ చూసిన రామరాజుది గొప్ప సంబంధం. పండగ పూట మన ఇంటి మీద కప్పులో వాళ్ళొస్తే వాళ్ళని గుప్పిట్లో పెట్టుకుని మనల్ని వీధిలోకి లాగాలనుకున్న రామరాజుది గొప్ప సంబంధం. జరిగినవన్నీ పలక మీద రాత్రులు కావనా చెరిపేసి మర్చిపోవటానికి. మీకు నచ్చినా వాళ్ళ అబ్బాయిని నేను చచ్చినా చేసుకోను. ఏమిటా మాటలు? పెద్దంతరం చిన్నంతరం లేకుండా అంత గొప్ప సంబంధం. గొప్ప అనేది డబ్బు విషయంలోనే చూస్తున్నారు అంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. మంచి మనసున్న మనిషి కావాలి, గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి కావాలనే ఆలోచనే లేకుండా డబ్బున్నవాడే గొప్పవాడు అనుకోవటం చాలా దౌర్భాగ్యం. అవే మాటలు? అంతకన్నా మంచి సంబంధం వస్తుందా నీకు? మంచి అనే పదానికి నీ డిక్షనరీలో అర్థం ఏమిటో నాకు తెలియదు గాని నేను మనస్ఫూర్తిగా చేసుకోవాలనుకునే మనిషి భీమరాజు ఒక్కడే. భీమరాజునా? ఏమే, అతను మన ఇంట్లో పనివాడన్న సంగతి మర్చిపోయావా? అతనంతస్తేమిటి మనంతస్తేమిటి? జ్యోతి, ఆ కూలి పని చేసుకు బతికే భీమరాజుని చేసుకుంటాననటానికి నీకేమైనా మతిపోయిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రామరాజు కొడుకుని చేసుకు తీరాలి. నాన్న, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ఒకప్పుడు ఈ ఇంట్లో మిమ్మల్ని అమ్మని ఏ ఒక్కరూ పట్టించుకోకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తే భీమరాజు వచ్చి మీ బరువు బాధ్యతల్ని తన్నెత్తిన వేసుకున్న సంగతి మర్చిపోయారా? మీరు మందులు లేకుండా జబ్బుతో మంచాన పడి ఉంటే ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏ సంబంధం లేనట్టు ఉండిపోతే తన ప్రాణాన్ని తెగించి మీకు మందులు తెచ్చిచ్చింది భీమరాజు అన్న సంగతి మర్చిపోయారా? చాలు, అలా సాయం చేశాడనుకుంటే కృతజ్ఞుడంట. కావాలంటే కాస్త డబ్బు పారేస్తాను, అంతేగాని కన్న కూతుర్నే కట్టబెట్టనే. చేతులకి డబ్బు రాగానే చేసిన సహాయాలకి చూపించిన అభిమానాలకి విలువ కట్టడం ప్రారంభించారా నాన్న? నిజంగా అతను చేసిన సహాయాలకి డబ్బుతోనే విలువ కట్టాలనుకుంటే ఈ లోకంలో ఉన్న డబ్బంతా ఇచ్చినా సరే సరిపోదని తెలుసుకోండి. ఏమిటా వాగుడు? ఇంతకీ ఆ సంబంధం చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎవరేమనుకున్నా సరే నేను భీమరాజునే చేసుకుంటాను. ఎంతకు తెగించావే, మాకేతూ చెప్తావా? అసలు నిన్ను కదా అనాల్సిందే ఈ పాణ్ణి. రారా రా, నువ్వు చేసిన సహాయానికి చేతులెత్తి దండం పెడదాం అనుకుంటున్నాను రా. ఏమిటి బాబు గారు మీరు అనేది? నోర్మై, ఏమీ తెలియనట్టు మాట్లాడకు. ఒరేయ్, ఎంత ఎత్తు వేశావురా! మంచి వాళ్ళ మా ఇంట్లో చేరి మా అందరికీ సహాయం చేస్తున్నట్టు నటించి వయసులో ఉన్న ఆడపిల్లను వల్ల వేసుకుంటావా? వరా వరా ముందు. ఒరేయ్, నీలాంటి వెన్నుపోటు పొడిచే మనిషిని ఇంతకాలం ఇంట్లో అడ్డు పెట్టడం నాదే బుద్ధి తక్కువరా. పోరా బయటికి. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. మనిషి కంటే డబ్బుకు విలువనిచ్చేవాళ్ళు నీచులు, నికృష్టులు, దౌర్భాగ్యులు అని నమ్మేవాడిని నేను. అందుకే మనుషులకి మనసులకి విలువనిచ్చే మీ నీళ్ళలో చేరాను. కానీ డబ్బు రాగానే మీరు కూడా ఇలా మారిపోతారని నేను కల్లో కూడా అనుకోలేదు. మీలాంటి మనుషుల నీళ్ళలో నేను ఉండలేను. కట్టుగుడ్డలతో ఇంట్లో అడుగు పెట్టాను, ఆ కట్టుగుడ్డలతోనే వెళ్ళిపోతున్నాను. రాజు, నేను నీతో పాటే వచ్చేస్తాను. ఎక్కడికే వెళ్ళేది? మా పరువు మర్యాదల్ని మంట కలిపి ఆ పక్కీరు వెధవతో పెడతావా? సుందరి, దీన్ని తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేయి. ఎల్లాయి చెప్పిన దాంట్లో కొంచెం న్యాయం ధర్మం. నోరు ఇంకా మూయరా. ఇక్కడ నిలబడవే, పోరా బయటికి. లక్ష్మీపతి గారు, డబ్బుతో కొనుక్కోలేనివి ఏమిటనేది త్వరలోనే మీకు తెలిసి వస్తుంది. వస్తాను. నిలువ నీడ కూడా పోయినట్లుందే. ఆ విషయం మీకెలా తెలుసు? నాకు ఇష్టమైన వ్యక్తిని గురించి అన్ని విషయాలు తెలుసుకోవటం అనుక్షణం నాకు అలవాటు. ఇప్పుడు తెలుసుకోవటం వల్ల ఫలితం ఏమిటో? వేరే దారి లేదు గనక నా వెంట వస్తావని ఆశ. ఒక్క పూట తిండి లేకపోయినంత మాత్రాన మనిషి పోతాడనుకోవటం ఎంత పొరపాటు, ఒక చోట ఆశ్రయం పోయినంత మాత్రాన నేను వస్తాననుకోవటం అంతే పొరపాటు. ప్రపంచం చాలా విశాలమైంది. కానీ అందులో ప్రతి చోటు సౌకర్యమైంది కాదు. రాజాలాగా దర్జాగా ఉండక ఇంకా నీకు ఈ బ్రతికెందుకు? మీరు చెప్పే బ్రతుకులో సంతోషం ఉంటుంది.
నేను కోరుకున్న బ్రతుకులో సంతృప్తి ఉంటుంది. అందుకే నేను ఇలాగే బ్రతకదలుచుకున్నాను. చూడు, వెళ్ళిపోయే నీకు దిక్కు లేకపోయినా, పంతం పట్టిన నువ్వు పరిస్థితులకి తట్టుకోలేకపోయినా, మొహమాటం లేకుండా నా దగ్గరికి వచ్చేయచ్చు. ఈ రోజంతా నేను ఊరి బయట గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ నిర్ణయాలు తరచూ మారుతూ ఉంటాయేమో కానీ నా నిర్ణయం మాత్రం ఒక్కటే.